హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. మరొక మంచి చందమామ కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీరు వినబోతున్న కథ కష్ట నష్టాలు. రామనాథుడు ఆ ఊళ్ళో మోతుబరి రైతు. అతనికి ఏకైక పుత్రుడు సోమనాథుడు. పెద్ద చదువులు చదివి ఇంటికి తిరిగి వచ్చాడు. వ్యవసాయం తన కొడుక్కి అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు రామనాథుడు. కానీ సోమనాథుడికి వ్యవసాయం చేయాలని లేదు. అతను తన తండ్రితో వ్యవసాయం అంత లాభసాటి కాదు, కష్టపడినందుకు తగిన ఫలితం ఉంటుందనుకోవడానికి వీల్లేదు. అతివృష్టి అనావృష్టి ఏర్పడే శ్రమ అంతా బూడిదపాలు కావచ్చు అన్నాడు. కొడుకు మాటలకు నివ్వరపోయి రామనాథుడు, అయితే ఏం చేయాలని నీ ఉద్దేశం అని అడిగాడు. సోమనాథుడు ఆ ఊళ్ళోనే లక్షల మీద వ్యాపారం చేస్తున్న ఒక ప్రజ్ఞుడిని కలుసుకుని ఏ విధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు అని అడిగాడు. వ్యాపారి నిట్టూర్చి, ఏం వ్యాపారం నాయనా, చదువుకున్నవాడివి, చూస్తూ చూస్తూ ఈ రొంపలోకి ఎందుకు దిగుతావు? వ్యాపారం వెనకటి అంత లాభసాటిగా ఉండడం లేదు. వ్యాపారస్తులు జాస్తి అయ్యారు, పోటీ హెచ్చింది. వ్యాపారం చేసుకునేవాడికి సుఖం లేదు, శాంతి లేదు అన్నాడు. వ్యాపారంలో గల కష్ట నష్టాల గురించి వివరంగా విన్నాక సోమనాథుడికి వ్యాపారం మీద విముఖత పుట్టింది. అతను అక్కడి నుండి తిన్నగా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న ప్రముఖ రాజోద్యోగిని కలుసుకుని తన విషయమంతా చెప్పి రాజుగారి కొలువులో తనకి ఏదన్నా ఉద్యోగం ఇప్పించమన్నాడు. రాజోద్యోగి ఇలా చెప్పాడు, ఎందుకు నాయనా రాజుగారి కొలువు చేస్తానంటావు? రాజుగారి దివాణంలో ఉద్యోగం చేయటం అంటే కత్తి మీద సామే. రాజుగారికి అనుగ్రహం కలిగినా ఆగ్రహం కలిగినా మనకు ప్రమాదమే. ఆత్మాభిమానం చంపుకొని నౌకరీ చేయాలి. ఎంత చేస్తే మాత్రం ఊరా పేరా? చదువుకున్నావు, తెలివితేటలున్నాయి, భూములున్నాయంటున్నావు. నీ తెలివితేటలు వ్యవసాయంలో చూపావంటే నువ్వు ఇంత తిని 10 మందికి ఇంత పెట్టగలుగుతావు. ఉద్యోగాల బతుకులు చాలీ చాలని బతుకులు, గాడిద బతుకులు. ఇంతేసి ఉద్యోగం దొరకటం అంటే మాటలు కాదు. రాజు ఉద్యోగాన్ని చెప్పినా మాటల్లో నిజం ఉందని సోమనాథుడికి తోచింది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ముఖం వేలాడ వేసుకుని వచ్చిన కొడుకుని చూసి రామనాథుడు విషయం అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు, నువ్వొక వ్యవసాయంలోనే కష్ట నష్టాలున్నాయనుకున్నావు. అది నీ తప్పు కాదు. నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉన్నది. వాస్తవం ఏమంటే ఎక్కడ లాభం అనేది ఉంటుందో అక్కడ అంతో ఇంతో నష్టం కూడా ఉంటుంది. అలాగే సుఖముండే చోటనే ఎంతో కొంత కష్టం కూడా ఉంటుంది. పూర్తి సుఖంతో కూడి అచ్చంగా లాభమే ఇచ్చే పని ఎక్కడా ఉండదు. జీవితంలో కష్ట నష్టాలు అడుగడుగునా ఉంటాయి. మనిషికి కావలసినది దీక్ష, ఆత్మస్థైర్యమును. ఇవి ఉంటే ఎక్కడ కష్ట నష్టాలు కలిగినా వాటిని ఎదుర్కొని జయించవచ్చు. సోమనాథుడు మనసు తండ్రి మాటలతో దృఢపడింది. అతను వ్యవసాయమే చేపట్టి సమర్థుడు అనిపించుకున్నాడు. నిజాయితీ విలువ. చెంగయ్య నగల దుకాణంలో భద్రయ్య అనే గుమస్తా పనిచేస్తున్నాడు. అతని జీతం డబ్బులతో అతని కుటుంబం సుఖంగానే గడిచిపోతున్నది. భద్రయ్య నిజాయితీపరుడు. భద్రయ్య కూతురికి పెళ్ళీడు వచ్చింది. పెళ్లి ఖర్చులకు కనీసం 1000 కావాలి. భద్రయ్య తన షావుకార్ని అప్పు అడిగాడు. కానీ షావుకారు వ్యాపారపు చిక్కుల్లో సాకు చెప్పి అప్పు ఇవ్వలేననేశాడు. ఒకనాడు తారాచంద్ అనే ప్రసిద్ధ వడ్డీ వ్యాపారి వజ్రాల హారం కొనటానికి చెంగయ్య నగల దుకాణానికి వచ్చాడు. అది పని వాళ్ళంతా భోజనానికి వెళ్ళిన సమయం. భద్రయ్య లెక్కలు రాయటం పూర్తి చేసి కొట్టు కట్టేద్దామనుకుంటున్న సమయంలో తారాచంద్ వచ్చాడు. తారాచంద్ తనకు కావలసిన వరహాలు తీసుకుని వాటి మీద తన పేరు చెక్కించుకుని భద్రయ్యకు డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. భద్రయ్య తన పని పూర్తి చేసుకుని లేచి కొట్టు మూసే ప్రయత్నంలో ఉండగా చిన్న సంచి నేల మీద కనిపించింది. దాన్ని విప్పి చూస్తే అందులో తారాచంద్ కొన్న వరహాలున్నాయి. వాటిని చూడగానే భద్రయ్యకు తన కూతురు పెళ్లి జ్ఞాపకం వచ్చింది. వాటిని అమ్మితే కూతురు పెళ్లికి కావలసిన డబ్బు చేతికొస్తుంది. ఇన్నాళ్ళు నిజాయితీగా బతికిన భద్రయ్య ఒకంతటా దురాలోచనలకు లొంగిపోయాడు. కానీ అవసరమో అవకాశమో కలిసి వచ్చి అతని నీతిని చెడగొట్టాయి. అతను ఆ వరహాలు తీసుకుని పెద్ద బజారుకు వెళ్ళాడు. వరహాలను కంసాలి కొమరయ్యకు అంటగట్టి డబ్బు తీసుకుందామని భద్రయ్య ఉద్దేశం. కొమరయ్య దొంగ నగలను కొంటాడు. పెద్ద బజార్లో ఇసకేస్తే రాలనంత రద్దీగా ఉన్నది. జనాన్ని తోసుకుంటూ కొమరయ్య ఇంటికి చేరి రొండిని తడుముకుంటే సంచి లేదు. భద్రయ్య గుండె గుబేలుమన్నది. ఆ సంచిలో వరహాలతో పాటు తన నెల జీతం కూడా ఉన్నది. ఆశ తీరక భద్రయ్య తాను వెళ్ళిన దారి పొడవునా వెతుకుతూ నగల దుకాణం దాకా వచ్చి కొట్లో నన్నా పోయిన సంచి దొరకవచ్చు అని మూఢంగా నమ్ముతూ దుకాణం తెరిచాడు. అంతలో దుకాణం ముందు ఎవరో వచ్చారు. భద్రయ్య అటు చూసి కొయ్యబారిపోయాడు. యమునవాడులాగా తారాచంద్ నిలబడి ఉన్నాడు. అతను తన వరహాల కొట్లోనే వదిలినట్టు తెలిసి
వాటి కోసం వచ్చాడనుకునేసరికి భద్రయ్యకు ముచ్చెమటలు పోశాయి. తారాచంద్ వరహాల సంచి పైకి తీసి, ఓసారి సానపట్టి చూడండి అన్నాడు. తాను పోగొట్టుకున్న సంచి తిరిగి తారాచంద్ చేతికి ఎలా వచ్చిందని భద్రయ్యకు అర్థం కాక మతిపోయినట్లయింది. అతను బంగారాన్ని గీకి చూసి, ఇవి అసలు హారాలే, కానీ మళ్ళీ తెచ్చారెందుకు అని అడిగాడు. తారాచంద్ ఇలా చెప్పాడు. అదంతా ఒక కథ. నేను బజార్ వెంట పోతూ చూసుకుంటే నగల సంచి లేదు. గుండె జారిపోయింది. కాస్తా కూస్తానా 20,000 సరుకు. వెర్రెత్తినట్టు అందరినీ అడుగుతూ అంతటా వెతుకుతూ ఇంటికి చేరాను. మా ఇంటి వాకిట్లో ఓ కుర్రవాడు కూర్చొని ఉన్నాడు. వాడి చేతిలో సంచి ఉన్నది. దాన్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. అందులో నా వరహోలున్నాయని గుర్తులు చెప్పాను. ఏ తల్లి బిడ్డనో గాని నీతి నిజాయితీ గలవాడు. ఆ సంచి నాకు తెచ్చి ఇచ్చేశాడు. నేను వాడికి 1000 రూపాయలు బహుమానంగా ఇచ్చాను. మళ్ళీ అనుమానం వచ్చింది. హారాలు అసలువో నకిలీవో తెలుసుకుందామని వచ్చాను. తారాచంద్ నగలు తీసుకుని వెళ్ళిపోయాడు. భద్రయ్యకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నగలు చేరవలసిన చోటికే చేరాయి. తన జీతం డబ్బులేమైపోయాయి? భద్రయ్య మళ్ళీ దుకాణం మూసి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి పోయి తన భార్యతో దాచకుండా జరిగిందంతా చెప్పి తన దుర్బుద్ధికి శిక్షగా నెల జీతం పోగొట్టుకున్నానన్నాడు. భద్రయ్య అతని భార్యను ఊరడించడానికి ప్రయత్నించింది. కానీ నెల గడిచేది ఎలాగో ఆవిడకు అంతుబట్టలేదు. తాకట్టు పెట్టించడానికి ఆమె తన చేతి బంగారు గాజులు తీస్తూ ఉండగా భద్రయ్య పెద్ద కొడుకు చంద్రయ్య వచ్చాడు. వాడు తండ్రితో ఇలా అన్నాడు. నానా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? నువ్వు మామూలు వేళకి ఇంటికి రాకపోయేసరికి నిన్ను భోజనానికి పిలుద్దామని మీ దుకాణానికి వస్తే దుకాణం మూసి ఉంది. దాని మెట్ల పక్కన ఒక చిక్కన్ సంచి పడి ఉన్నది. తీసి చూస్తే అందులో 2 వజ్రాల హారాలున్నాయి. ఎవరి సొమ్ము వారికి అందచేయటం నీతి అని నువ్వు చెబుతూ ఉంటావు చూడు. వరహాల మీద తారాచంద్ పేరున్నది. వెంటనే అతని ఇంటికి పోయాను. కొంచెం సేపటికి తారాచంద్ ఇల్లు చేరి హారాల గుర్తులు చెప్పి సంచి తీసుకొని నాకు బహుమానం ఇచ్చాడు. చూడు, తన దుర్బుద్ధి తనను శిక్షించిందనుకున్నాడు. కానీ తన కొడుకు నిజాయితీ తనను కాపాడినందుకు భద్రయ్య సంతోషించాడు. తారాచంద్ ఇచ్చిన బహుమానంతో భద్రయ్య కూతురు పెళ్లి ఖర్చులు గడిచాయి. ముందు చూపు. ఓ గ్రామంలో శివయ్య, భూపతి అని 2 స్నేహితులు ఉండేవారు. ఇద్దరు వ్యాపారం చేసేవారే. కానీ భూపతి శివయ్య కన్నా చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసేవాడు. అతనితో పోలిస్తే శివయ్య చాలా చిన్న వ్యాపారస్తుడు. 2 పిల్లలు పట్టణంలో పెద్ద చదువులు చదువుతూ ఉండేవారు. ఓసారి శివయ్య భూపతితో, మన కాలమంతా సంసార తాపత్రయంలోనే గడిచిపోతున్నది. మనసుకు శాంతి విశ్రాంతి కలగగలిగినందుకు కొంతకాలం పాటు మనం తీర్థయాత్రలు చేసి పుణ్యస్థలాలు దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. భూపతి సంశయిస్తూ, అందుకు చాలా డబ్బు అవుతుందేమో అని అన్నాడు. ఇటువంటి విషయాల్లో డబ్బు ఖర్చుకు వెనకాడతారా? మన ఇద్దరికీ సరిపడా నా దగ్గర డబ్బులున్నాయిలే, బయలుదేరు అన్నాడు శివయ్య. భూపతి కన్నా తాను గొప్ప సంపన్నుడు అయినట్టు. ఇద్దరూ కలిసి శివయ్య డబ్బుతో తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి ఊళ్ళో వాళ్ళు శివాలయం కట్టించడానికి తీర్మానించి చందాల వసూలు చేస్తూ భూపతి ఇంటికి వచ్చారు. ఆ సమయానికి శివయ్య కూడా అక్కడే ఉన్నాడు. భూపతి చందాల వసూలు చేస్తున్న వాళ్ళతో, ప్రస్తుతం నా చేతిలో డబ్బు లేదు, అందరి వద్ద వసూలు అయ్యాక రండి అన్నాడు. మీ మాట ఏమిటి అని వాళ్ళు శివయ్యని అడిగారు. నాకు ముందే తెలిసిందిలే, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇయ్యమని నా భార్య వద్ద 100 రూపాయలు ఇచ్చాను. మా ఇంటికి వెళ్ళి తీసుకోండి అన్నాడు శివయ్య వాళ్లతో. తర్వాత కొన్నాళ్లకు శివయ్య పని మీద పట్నం వెళ్ళి తన పిల్లలతో పాటు భూపతి పిల్లల యోగక్షేమాలు కూడా విచారించాడు. భూపతి పెద్ద కొడుకు శివయ్యతో, బాబుగారు, ఏ కారణం చేతనో మా నాన్న మాకు 2 నెలలుగా డబ్బు పంపలేదు. జీతాలు త్వరలోనే కట్టకపోతే పేర్లు కొట్టేస్తారట. మా నాన్నకు కాస్త చెప్పండి అన్నాడు. శివయ్య ఆ మాట విని ఎంతో నొచ్చుకొని తన దారి ఖర్చులకు పోగా మిగిలినదంతా భూపతి కొడుక్కిస్తూ, ప్రస్తుతం ఈ డబ్బు ఉపయోగించు, నేను ఇంటికి పోతూనే మీ ఇబ్బంది చెప్పి మీ నాన్న సంగతి ఏమిటో అడుగుతాను అన్నాడు. అలాగే శివయ్య తిరిగి వస్తూనే భూపతి ఇంటికి వెళ్ళి అతన్ని గట్టిగా మందలించి, ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నావు, పిల్లలకు సమయానికి డబ్బు పంపకపోతే వాళ్ళ చదువు ఏమైపోతుందనుకున్నావు అన్నాడు. అందుకు భూపతి నిస్సహాయుడల్లే, నన్నేం చేయమంటావురా? పెద్ద వ్యాపారం చేస్తున్న మాట నిజమే, కానీ నిజంగా అవసరం వచ్చేసరికి చేతిలో పైసా ఉండదు. పిల్లలకు రేపు డబ్బు పంపుదామనుకుంటున్నా. చూడు శివయ్య, నాకు చాలా కాలంగా ఒక అనుమానం. పెద్ద వ్యాపారం చేస్తున్నా నా చేతిలో సమయానికి చిల్లిగవ్వ ఉండదే. నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నా ఎప్పుడూ నీ చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది. అది ఎలా సాధ్యం? నీ దగ్గర మూలధనం ఏమైనా ఉండాలి, లేదా
నీకు లంక బిందెలు ఏమన్నా దొరుకుండాలి. ఆ రహస్యం ఏమిటో కాస్త నాకు కూడా చెప్పు అన్నాడు. శివయ్య నవ్వి, మా ఇంటికి రా, నా రహస్యం చూపిస్తాను అన్నాడు. అతను భూపతిని తీసుకుపోయి తన దేవుడి గదిలో ఉన్న 4-5 హుండీలు చూపించాడు. ఏమిటివి అని భూపతి అతన్ని అడిగాడు. ఇవే నా మూలధనం, లంకె బిందెలును. నా రహస్యం పొదుపు. నేను నా భార్య కూడా చేతిలో ఉన్న డబ్బును వీలైనంత పొదుపుగా వాడి ఏ రోజుకి ఆ రోజు మిగిలిన డబ్బులను ఆ హుండీలో వేస్తాం. ఆ హుండీలలో ఒకటి దైవ కార్యానికి, ఒకటి పిల్లల చదువులకి, ఒకటి పండగలకు పబ్బాలకు, ఇంకొకటి పెళ్ళిళ్లకు పేరంటాలకు. ఇలా మన తీర్థయాత్రలు చేద్దామనుకున్నప్పుడు హుండీ విప్పి చూస్తే అందులో చాలా డబ్బున్నది. దాంతో ఇద్దరము సుఖంగా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాం అంటూ శివయ్య తన పొదుపు విధానం వివరించాడు. అంతా విని భూపతి, ఇంతకాలము నాకు ఈ పద్ధతి ఎందుకు చెప్పలేదురా? నేను కూడా ఇలాగే చేసి ఎప్పటికప్పుడు డబ్బుల కోసం కటకట పడకుండా ఉండేవాణ్ణి కదా. ఇక నుంచైనా నీ పొదుపు పద్ధతి నేను అవలంబిస్తాను అన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ కథలలో మీకు ఏ కథ నచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.